ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు మన ఆత్మీయమైన జీవితానికి ఉపయోగపడే శ్రేష్టమైన మాటలను చక్కగా ఆలోచన చేద్దామండి. వాక్యంలోనికి పోకముందు నేను ఒక మాట చెప్పి వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని ముందర పెట్టుకొని దేవుని మాటల దగ్గర కూర్చున్న మనమందరము చాలా అంటే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలండి. దేవుని మాటల దగ్గర అశ్రద్ధగా కానీ ఏదో విన్నామన్నట్టు విన్నామనుకోండి, దేవుడు దాని విషయంలో చాలా సీరియస్ అవుతాడు. బైబిల్ గ్రంథంలో ఏలి కుమారులని ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారంటే, దేవుని మందిరంలో పనిచేయడానికి వచ్చిన స్త్రీలతో దేవుని సన్నిధానాన్ని అడ్డు పెట్టుకొని వ్యభిచారం చేసేవాళ్ళు. దేవుని సన్నిధానంలో జరుగుతున్న ఆ కార్యక్రమానికి దేవుడు ఎంత సీరియస్ అవుతాడో తెలుసా? అంటే నా మందిరం అని తెలిసి కూడా నా మందిరంలో ఇలాంటి ద్రోహ కార్యక్రమం చేస్తారని వాళ్ళని బతకనివ్వట్లే, చంపేసినాడు దేవుడే. అంటే దేవుని సన్నిధానంలో ద్రోహ కార్యక్రమం ఏది జరిగినా ఒప్పుకోడు. అది వ్యభిచారమైనా, అది మోసమైనా, అది దొంగతనమైనా, దేవుని వాక్యం వింటున్నామని నటించడమైనా కానీ అన్నీ ఒకే లెక్కనే. అందుకే బైబిల్లో ఒక మాట ప్రస్ఫుటంగా ప్రస్తావన చేస్తాడు దేవుడు. మీరు దేవుని మందిరానికి పోవున్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని. ఎందుకంత వార్నింగ్ ఇచ్చాడు? దేవుని సన్నిధానంలో ఎలాంటి ద్రోహం జరిగినా దేవుడు ఒప్పుకోడు. అది వ్యభిచారమైనా కానీ, ఇందాక చెప్పినట్లు అది మోసమైనా కానీ, అది ఏదైనా ఆయన ఒప్పుకోడు అంతే. దేవుని వాక్యం వింటున్నామన్నా మోసం చేసి బ్రతుకుతున్నాం అనుకుని అది అసలు ఒప్పుకోడు. అందుకోసమే మనం కూడా దేవుని వాక్యాన్ని వినాలి, విన్నదాన్ని మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకొని ఎక్కడైతే మనకు అవసరమో దానికి ఈ వాక్యాన్ని అమలుపరుచుకోవాలి. మన వాక్యం వినలేదా అంటే వింటాం అందరం. మీరు వాక్యం వింటారు, నేను వాక్యం వింటాను. ఇక్కడ వినడం ముఖ్యం కాదు. మనకు ఎక్కడైతే ఆత్మీయ జీవితంలో లోపం ఉందో విన్న వాక్యాన్ని అక్కడ అమలు చేసుకోవాలి. ఉదాహరణకు మన కాలుకి ఏదైనా ఒక పుండు లేచింది అనుకోండి, మనం ఒక ఆకు వైద్యం కానీ, అంటే పాతకాలంలో ఆయుర్వేద వైద్యాలని ఉండేవి చూసినారా? కాలుకి ఏదైనా ఒక పుండు లేచింది అనుకోండి, ఆ పుండుకు సంబంధించిన ఆయుర్వేద పసురు వైద్యం అనేవి ఉండేవి. దానంతా బాగా రెడీ చేసాము. పుండు లేచిందేమో కాలుకు, మనం చేతికి పట్టించాము అనుకోండి, కాలుకున్న పుండు తగ్గిపోతుందా? ఎక్కడైతే లోపం ఉంటుందో అక్కడే పట్టించాలి. ఇది నీకు అర్థమైతే దేవుని వాక్యం వినేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలో ఉన్న లోపాలను వాక్యం ద్వారా బయలుపరచంటాడు. నీ లోపం ఈ కళ్ళ దగ్గర ఉంది, నీ లోపం ఈ ఆలోచనల దగ్గర ఉంది, నీ లోపం నీ మనస్తత్వంలో ఉంది. దేవుడు నీ లోపాన్ని చూపించినప్పుడు నువ్వు నేనేం చేయాలో తెలుసా? ఎక్కడైతే లోపం ఉందో వాక్యాన్ని అక్కడ అమలుపరుచుకోవాలి. మన జీవితానికి అక్కడ అప్లై చేసుకోవాలి. అప్పుడు మన జీవితం చక్కగా బాగుపడుతుంది. మన దేవుడు వారలరా, ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు ఒక అద్భుతమైన వాక్యాన్ని సిద్ధపరిచాడు. వింటున్న ఈ మాటలను మన జీవితానికి అమలుపరుచుకుందాం. ఫస్ట్ మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. అలా ఉంటే దేవుడు ఈరోజు మన కొరకు, మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు ఒక సరైన మార్గాన్ని చూపించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. మనం కూడా ఆయన మాటల కొరకు అంతే ఆసక్తితో సిద్ధపడదాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించబోయే అంశం ఏమిటంటే, చెట్లలా కనిపించే మనుషులు. వాక్యం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినాలని మరొకసారి నేను మనవి చేస్తున్నాను. చెట్లలా కనిపించే మనుషులు అసలు ఏంటి? సందర్భం ఏంటి? మనుషులు చెట్లలా కనిపించడం ఏంటి? అసలు చెట్లకు మనుషులకు ఉన్న సంబంధం ఏంటి? చెట్లను మనుషులను చూపించి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఈ వాక్యం ద్వారా మనలో ఉన్న లోపాల గురించి ఎలా మాట్లాడాలనుకుంటున్నాడు? అసలు ఇందులో ఉన్న భావం ఏంటి? ఈ భావం వెనక మన బ్రతుకుల పరమార్థం ఏంటి? ప్రతి దానిని గురించి నేను పూసగుచ్చినట్టు ఒక్కొక్కటి మాట్లాడుతుంటాను. మీరు ఎలా వినాలంటే చాలా చక్కగా వినాలి, ఇంకంతే. ఇక మన మనసులు ఎక్కడికి పోనివ్వకుండా శ్రద్ధగా ప్రతి మాట వినాలని ప్రేమతో మనవి చేస్తూ నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. మార్కు గారు రాసిన సువార్త ఒకసారి తెరిచి చూద్దామండి.
బైబిల్ గ్రంథములో నుండి మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు దేవుడు మన కొరకు రాశాడు. జాగ్రత్తగా గమనిద్దామండి. మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనమమ్మా. అంతలో వారు బేస్తయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాడిని ఏం చేశారటయ్యా? తోడుకొని వచ్చాడు. చాలండి, చాలా. ఈ సందర్భం మనకందరికీ జాగ్రత్తగా చాలాసార్లు మనం విన్నాం. ఇక నుంచి మీరు ఎలా వినాలంటే, విన్న దానిలో నుంచి ఇంతవరకు మనం వినని సంగతులు ఏంటో గమనిస్తూ ప్రతి దానిని జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒకానొక టైంలో ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి పేరేటట బేస్తయిదా అన్న ఊరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు. ఆ బేస్తయిదా అన్న గ్రామంలో ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు. ఈ గ్రుడ్డివాడిని ఏం చేశారంటే, ఆ ఊరిలో వాళ్ళందరూ ఎవరి దగ్గరికి తెచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి తెచ్చాడు. మొదటగా నేను అడుగుతున్న ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే ఇక ముందుకు వెళ్దాం. అసలు ఊరిలో వారు అందరూ కలిసి ఆ గ్రుడ్డివాడిని ప్రభు దగ్గరికి ఎందుకు తెచ్చాడు? ఆడు రావచ్చు కదా, ఒక్కడు వానికై వాడు రావచ్చు కదా, ఎవరో తీసుకురావాలనా? ప్రభువే అని అడిగాడు అనుకో, ఎందుకయ్యా నువ్వు నీ మట్టుకు నువ్వు నా దగ్గరికి రాలేకపోయావు అని అంటే ఆడి దగ్గర ఉన్న సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, నేను గ్రుడ్డివాణ్ణి, నాకు కళ్ళు లేవు కదా ప్రభు, అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక మాట అంటాను, మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఆ గ్రుడ్డివాణి దగ్గర ఒక రీజన్ ఉంది. నువ్వు ఎందుకు నా దగ్గరికి రాలేకపోయావంటే, అయ్యా నాకు కళ్ళు లేవు అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోయాను అంటున్నాడు. మరి ఇదే మాట నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నావు? రోజు దేవుని దగ్గరికి వెళ్ళి, ఏం ప్రభువా నీకు తెలియదా నాకేం లేవు, కళ్ళు లేవు ప్రభువా అందుకే బైబిల్ చదవలేకపోతున్నానని నువ్వు చెప్పగలవా? ఎందుకు నా వాక్యాలు నువ్వు వినలేకపోతున్నావని దేవుడు అన్నాడు అనుకో, నీకు తెలియంది ఎందుకు ఉంది ప్రభువా, నేను చెవిటోని ప్రభువా అని నువ్వు అనగలవా? ఎందుకు ప్రతి ఆదివారం నువ్వు సక్రమంగా దేవుని మందిరానికి రాలేకపోతున్నావు అంటే, నీకు తెలియదా ప్రభువా నేను కుంటివాడినని అని నువ్వేమన్నా చెప్పగలవా? పోనీ నీ దగ్గర సమాధానం ఏమన్నా ఉందా? ఆ గ్రుడ్డివాణి దగ్గర అయితే సమాధానంగా ఉంది, మరి నీ దగ్గర నా దగ్గర సమాధానమే లేదు. కాబట్టి దేవుని దగ్గర కరెక్ట్గా మనం దొరికిపోతాం. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వాలి. అది నువ్వు బైబిల్ చదివేదైనా కానీ, అది నువ్వు దేవుని వాక్యం వినేదైనా కానీ, మోకాళ్ళేసి ప్రార్థన చేసేదైనా కానీ, అది ఏదైనా కానీ దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి తీరాలి. ఆ గురుడివాని దగ్గర అయితే రీజన్ ఉంది, కానీ నీ దగ్గర నా దగ్గర రీజన్ లేదు. దొరికిపోతాం కాబట్టి మొదట మనం చేయాల్సింది ఏంటంటే, దొరికిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇస్తూ ఉండాలి, ఆయన పని ఆయనకు చేస్తూ పెట్టాలి, అంతే. ఇదొక్కటి మనం మనసులో పెట్టుకొని జ్ఞాపకం పెట్టుకోవాలండి. రెండో విషయం ఏంటంటే, ఆ ఊరిలో వాళ్ళందరూ కలిసి ఆ గ్రుడ్డివాణ్ణి ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చారు? ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ గ్రుడ్డివాణి గురించి ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా ఉంటుంది. ఏంటంటే, నీ దేహానికి దీపం కన్నే కనుక, నీ కన్ను పర్ఫెక్ట్గా ఉన్నదనుకో నీ దేహం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే నీ కన్ను చెడిపోయింది అనుకో నీ దేహం అంతా ఏమైపోతుంది? చెడిపోతుంది. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. పెద్ద మనసు చేసుకొని బాగా ఆలోచన చేస్తే నేను చెప్పేది క్లారిటీగా అర్థమైతే. ఈ మధ్య యవనస్తులు ఎందుకు అంతలా చెడిపోతున్నారు అనుకుంటున్నారు? దారిని కనపడే ఒక అమ్మాయి మీద అఘాయిత్యాలు చేసి, వాళ్ళను పాడు చేసి, వ్యభిచారాలు చేస్తూ ఎందుకు ఇంత నీచంగా తయారైపోతున్నారు తెలుసా? ఎందుకు వాడి దేహం చెడిపోయిందంటే, మొదట వాడు సెల్ ఫోన్లో చూసేటప్పుడు వాడి కళ్ళు ఏమైపోయినాయి? చెడిపోయినాయి. వాడి కళ్ళు చెడిపోయినాయి కాబట్టిగా ఆ కళ్ళ ద్వారా వాడి దేహం చెడిపోతుంది. వాడి దేహం చెడిపోతుంది కాబట్టిగా కనిపించిన ప్రతి అమ్మాయిని అనుభవించాలనుకుంటున్నాడు వాడు. వావి వరుసలు లేవు ఈ కాలంలో, అక్కా చెల్లెలన్న బంధాలు లేవు. ఎందుకు ఇంత నీచంగా తయారైపోతున్నంటే, దేవుడు క్లారిటీగా మాట్లాడాడు. ఏంటంటే, మొదట వాని కన్ను చెడిపోయింది, కన్నుతో పాటు వాని దేహం అంతా ఏమైపోతుంది? చెడిపోతుంది. అందుకే దేవుడు ఏమంటారంటే, కన్ను చెడుగొట్టుకున్న వానికంటే కన్ను లేనోడే శ్రేష్ఠుడు.
ఇంకొక మాట చెప్పమంటారండి, కళ్ళు లేనోడి కంటే కళ్ళు ఉండి కళ్ళను కాపాడుకునేవాడే బహుశ్రేష్ఠుడు. ఈ మాట నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. కళ్ళు లేనోడు కంటే నీకు నాకు కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉండడం ముఖ్యం కాదు, ఈ కళ్ళు చెడిపోకుండా కాపాడుకోవాలి. ఈ కళ్ళతో చూసేవి ఎలా ఉన్నాయి, ఈ కళ్ళతో ఏమేమి చూస్తున్నాం, అసలు ఈ కళ్ళను కాపాడుకోవడం ఎంత బాధ్యత తెలుసా. ఒకరోజు హవ్వమ్మ గారు ఆ పండును చూసి కళ్ళను కాపాడుకోలేక ఏం చేసింది, తన జీవితాన్ని పాపానికి తాకట్టు పెట్టేసింది. కేవలము కళ్ళనొక్కదాన్ని కాపాడుకోలేక. నీ జీవిత కాలంలో, నా జీవిత కాలంలో కళ్ళ ముందర ఎన్నో కనపడతాయి. కనపరిచిన ప్రతి దానికి నీ కళ్ళను పాపానికి నువ్వేం చేయకూడదు, తాకట్టు పెట్టకూడదు. నీ జీవితాన్ని తాకట్టు పెట్టకూడదు, నీ బ్రతుకునే తాకట్టు పెట్టకూడదు. కళ్ళను తాకట్టు పెట్టిన వాడందరూ కలిసి తమ బ్రతుకునంతా తాకట్టు పెట్టినట్టే. తాకట్టు పెట్టిన దాని మీద మనకు ఎలాంటి హక్కు ఉండదు. పక్కనోడు వచ్చి మనం మెడ పట్టుకున్నా కానీ మనం ఏమీ చెయ్యలేం. మన ఇంటి స్థలాలు కానీ పొలాలు కానీ పక్కనోడికి ఏదైనా తాకట్టు పెట్టాం, పొలాలు కానీ స్థలాలు కానీ దస్తావేజులు కానీ ఏదో డబ్బుల కోసం తాకట్టు పెట్టాం. సరిగా మనం డబ్బులు కట్టకపోతే వాడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా, వచ్చి మన మెడ పట్టుకుంటాడు, డబ్బులు కడతావా లేదా అని. ఇంటి స్థలాలు పొలాలు తాకట్టు పెట్టి డబ్బులు కట్టకపోతే పక్కనోడు వచ్చే మెడ పట్టుకుంటాడు. కానీ అదే నీ బ్రతుకును పాపానికి తాకట్టు పెట్టావు అనుకో, అపవాదం వచ్చి నీ మెడ పట్టుకొని ఈ పని నువ్వు చేయాల్సిందే అని నీతో ఏం చేస్తాడు, ప్రతి పాడు పని చేయించాడు. అందుకే ఇక్కడ నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బ్రతుకులను పాపానికి తాకట్టు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి, అది ఏ విషయంలోనైనా కానీ. అందుకే దేవుడు ఇక్కడ నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నాయన, గుడ్డివానికంటే నీకు కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళను పాపానికి నువ్వేం చేయకూడదు, తాకట్టు పెట్టుకోకూడదు. మళ్ళీ చదువయ్యా, ఏమంటున్నాడు 22వ వచనము, అంతలో వారు బేస్తయ్య దాకా వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాన్ని తోడుకొని వచ్చి అంటున్నాడు. చూసినారా, ఆ ఊరిలో వాళ్ళందరికీ ఒక గ్రుడ్డివాని మీద ఏం కలిగిందంటే ఒక జాలి కలిగింది. ఏం జాలి కలిగింది, అరే మా ఊరిలో అందరికీ కళ్ళు కనపడుతున్నాయి, కళ్ళు కనిపించని వాడెవడు, ఈడొక్కడే గ్రుడ్డివాడు. ఈయన ఎవరి దగ్గరికి తీసుకుని వచ్చి ఈయన బ్రతుకు బాగుపడుతుంది, ప్రభు దగ్గర తీసుకొని వస్తే ఈయన బ్రతుకు బాగుపడుతుంది. అందుకోసమే ఆ ఊరిలో వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఎలాగైనా కానీ వీని ఎక్కడికి తీసుకురావాలి, ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక మాట అంటాను, మీరు జాగ్రత్తగా అయినా. ఆ ఊరిలో వాళ్ళందరూ కలిసి ఒక గుడ్డివాని పట్ల ఏం చూపించారు, జాలి చూపించాడు. ఆడి జీవితం బాగుపడాలి అని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన బ్రతుకు బాగుపడుతుంది. ఊరందరికీ ఒక ఆలోచన వచ్చింది. మరి రోజు మందిరానికి వచ్చిన నీకు ఒక్కరోజైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? మా ఊరిలో కూడా ఈడొకడు తాగుడు పోతాడు ఉన్నాడు, మా ఊరిలో కూడా ఈడ బేకరగాడు ఒకడు ఉన్నాడు, మా ఊరిలో కూడా ఒకడు పనికి మాలినోడు ఉన్నాడు, మా ఊరిలో కూడా ఈమె జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. కరెక్ట్గా వీన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే వీడు ఎలా బాగుపడతాడో తెలుసా, అనుకున్న దానికంటే గొప్పగా బాగుపడతాడు. ఒక్కరోజైనా కానీ అలాంటోని ఒక్కసారైనా ప్రభు దగ్గరికి తేవాలని మీకు ఒక్కరికైనా కలిగింది ఆలోచన? ఒక్కరికైనా? నిజంగా మనమే చాలాసార్లు అనుకుంటుంటాం ఏంటంటే, ఎవడు చావు వాడు ఏమన్నా సావనిలే, వేరేవాడు తాగి తమ కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఇంట్లోకి భోజనం కూడా తెచ్చిపెట్టక పిల్లలను గాలికి వదిలేసి ఇష్టం వచ్చి తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. అటు చూసిన వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో ఎవరేమనుకుంటారంటే, ఎవడు ఎట్టపోతే నాకేంటి, ఎవడు ఎట్టపోతే నాకేంటి. మనుషుల స్వభావం ఎలాంటిది ఏంటంటే ప్రతి ఒక్కడు స్వార్థపరుడు అయిపోయినాడు. నా గురించి నేను చూసుకుంటే చాలు, పక్కనోడు గురించి నాకు సంబంధము లేదు. ఎవడు ఎట్టపోతే నాకేంటి, ఎవడు ఎలా పోతే నాకేంటి. సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎలా ఉన్నా కానీ క్రైస్తవ్యంలో బ్రతుకుతున్న మనం ఎట్టున్నాలో తెలుసా, ఎవడు ఎట్టపోతే నాకేంటనే విధానం మనలో ఉండకూడదు. ఎవడు ఎట్టపోయినా కానీ వాడిని ప్రభు దగ్గరికే తీసుకురావాలి. ఎందుకు వాడిని ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే ఒకటి, వాడు వచ్చాడంటే బాగుపడతాడు అంతే. ప్రభు దగ్గరికి తెచ్చాడంటే వాడి జీవితం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. నా బాధ్యత ఏంటంటే ప్రభు దగ్గరికి తీసుకురావడమే మన బాధ్యత.
అన్నీ ప్రభు చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు, ఇంకంతే. మనం చేయాల్సింది మనం చక్కగా చేయాలి మన దేవుని వల్ల, లేకపోతే మన బ్రతుకులు సరిగా ఉండవు. అందుకే దేవుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆ ఊరిలో వాళ్ళందరూ కలిసి ఆ గ్రుడ్డివాన్ని తీసుకొని వచ్చినట్లు ఇప్పుడు సంఘానికి వచ్చిన మనమందరం ఒకటి అనుకోవాలి. ఏంటో తెలుసా? నేను ఒక్కని బాగుపడడం కాదు, నాతో పాటు నా వీధిలో వాళ్ళు కూడా బాగుపడాలి. పోనీ ఒక్క రోజున ఒక్క వ్యక్తికైనా, అమ్మ మన వీధిలో సంఘం జరుగుతుంది, చర్చికి రండమ్మా, దేవుని మాటలు వినండి తల్లి. దేవుని మాటలు ఎంత గొప్పవంటే మనకు మన కుటుంబాలకి ఎంత విలువ తీసుకొని వస్తాయంటే మీకు తెలియదమ్మా. వచ్చి చూడండి, నా కుటుంబం ఇంత విలువైనదిగా మారిందంటే ఆ ప్రభు మాటలే. నా భర్త తావుడు మానుకున్నాడంటే ఆయన మాటలే. నా పిల్లల భవిష్యత్తు ఇంత గొప్పగా తయారైపోయిందంటే ఆయన మాటలే. నా వాళ్ళ జీవితం ఇలా తయారైపోయిందంటే ఆయనే అని చెప్పేసి మీరు ఒక్కరికైనా ఒక్క మాటన్నా చెప్పారా? పోనీ ఒక్క వ్యక్తినైనా కానీ దేవుని సన్నిధానికి మనం తీసుకొని వస్తున్నామమ్మా? లేదు. చూసినారా? నాకు తెలిసిన ఒక ఆయన ఉందండి. అవి ఏంటంటే ఇటుకల బట్టీలలో బొగ్గు కాల్చే పనులు ఉంటాయి, చూసినారా? ఆ ఎర్ర ఇటుకల కోసమని బొగ్గులు కాల్చి ఏం చేస్తుంటారంటే ఆ ఎర్ర ఇటుకల మధ్యలో పెట్టి బొగ్గులు కాలుస్తుంటారు. నేను ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళింటే నేను గమనించాను. ఆ ప్రాంతంలో వాక్యం చెప్పేటప్పుడు, ఏం పని చేస్తావమ్మా అంటే, వాళ్ళు అన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఇటుకల బట్టీలో పని చేస్తుంది. ఆ బొగ్గులన్నీ తీసుకొని వెళ్ళి ఆ కొలిమిలో వేస్తూ ఉంటుంది, పెట్టేసి మంట ఆమె కష్టం ఆమెది. ఆమె ఏం చేసిందంటే మొదట ఆమె మారి పక్కన ఆ ఇటుకల బట్టిలో పని చేస్తుంటాడు చూసారా, వాళ్ళని పిలిచి ఏమని చెప్పిందో తెలుసా? అమ్మ, ఒకప్పుడు నాది మీలాంటి దుస్థితే. ఒకప్పుడు నా కుటుంబానికి విలువ లేదు, ఒకప్పుడు నా పిల్లలకు అసలు యోగ్యత లేదు, నా కుటుంబం చాలా దారుణంగా ఉండేదమ్మా. ఎప్పుడైతే నేను ప్రభు నమ్ముకున్నాడో మొదట నా జీవితంలో జరిగింది ఏంటంటే, నేను ఎవడి మీద ఆధారపడడం లేదు. నాకు ఏం కావాలనో, నన్ను ఎలా నడిపించాలో ప్రభు చూసుకుంటున్నాను. అసలు ఇంతవరకు నేను ఎవడి గడప తొక్కిందే లేదు, అంత చూసుకుంటున్నాను నన్ను. ఆమె ఒక్కొక్క మాట చెప్పి ఏం చేసిందో తెలుసా? ఒక అన్య కుటుంబంలో నుంచి మారిన ఆమె ఇటుకల బట్టీలో పనిచేస్తూ ఒళ్ళు హూనం చేసుకుంటూ 4 మందిరాన్ని తీసుకొని వచ్చింది ఆ రోజు. ఆ 4 చాలా బాగా మారిపోయి పూర్తిగా దేవుల్లో నిలబడిపోయినారు. అప్పుడు నాకు అనిపించింది, ఒక అన్యురాలు 4 తీసుకొని వస్తే ఇన్ని రోజుల నుంచి వాక్యాలు వింటున్నాం కదా, మరి ఎంతమందిని మనం ప్రభు దగ్గరికి పట్టుకొని వచ్చాము? ఎంతమందిని ప్రభు గురించి మాట్లాడాము మనము? ఎంతమందికి ప్రభువుని గురించి ప్రస్తావన చేశాము మనము? లేదు. చూసినారా? ఇంకొక బాధాకరమైన విషయం ఏంటో తెలుసబ్బా? ఏదో మీరందరూ చర్చికి వస్తున్నారు, వాక్యం బాగా వింటున్నారు, మీరు పరలోక రాజ్యానికి పోతారే అనుకోండి. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళి మీ భర్త నరకానికి పోయాడు అనుకో, పరిస్థితి ఏంటి? మీరు పరలోక రాజ్యానికి వచ్చారు, మీ పిల్లలు నరకంలో కాలిపోతుంటే మరి పరలోక రాజ్యానికి పోయిన నీకు అక్కడికి పోయినా కానీ ఏమైనా సుఖం ఉంటుందా? ఏం లాగుతుంటుందో తెలుసా? పిల్లల మీద మమకారమే లాగుతూ ఉంటుంది. పరలోక రాజ్యానికి పోయినా కానీ సంతోషము ఉండదు తల్లి. అందుకే నేను ఏం చేయాలో తెలుసా? ముందు పక్కన వాళ్ళను కాపాడుకోవడం కంటే ముందు బాగుగా మన కుటుంబం కోసం ఒక ప్రయత్నము చేయాలి. మనం కాదు, మనతో పాటు మన కుటుంబాన్ని అంతటినీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా. ఆ ఊర్లో వాళ్ళందరూ అనుకున్నాడు, నేను బాగుపడమే కాదు, ఈ గుడ్డివాడు కూడా బాగుపడాలని చెప్పేసి అందరూ ఏం చేశారట? ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలనని ఆయనను ఏం చేశాడు? వేడుకుంటున్నారు. అయ్యా, నువ్వు ఒక్కసారి ముట్టావనుకో, వీడి బ్రతుకు ఏమైపోతుంది? బాగుపడుతుంది. అయ్యా, నువ్వు ఒక్కసారి ఈయన మీద దృష్టి పెట్టావనుకో, వీని గతమంతా మారిపోతుంది, వీని భవిష్యత్ అంతా పచ్చగా తయారైపోతుంది. నేను మోకరించి ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఒక్కసారి నా భర్తను నువ్వు కానీ చూసావనుకో, నా భర్త జీవితం మొత్తము మారిపోతుంది, నా పిల్లల భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. ప్రభువా, నువ్వు ఒక్కసారి చూస్తే నా కుటుంబం కథే మారిపోతుంది. ప్రభువా, నేను దీనంగా ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి నా కుటుంబాన్ని చూడు ప్రభువా, నువ్వు అనుకుంటే జరుగుతుందయ్యా, నువ్వు అనుకుంటే ఏమైనా జరుగుతుంది ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభు అని
ఒక్కసారైనా ఏడ్చి కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేసామా మన జీవితం కొరకు, మన కుటుంబాల కొరకు? ఆ ఊరిలో వాళ్ళందరూ దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమంటున్నారో తెలుసా? అయ్యా, ఒక్కసారి ఇన్ని ముట్టితే చాలు, వీడి బ్రతుకంతా ఏమైపోతుంది? మారిపోతుంది. ఇన్ని రోజులు వీడి ప్రయాస, ఇన్ని రోజులు వీడి నరక యాతన, కళ్ళు మూసుకొని ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు ఆ షాంపూ వాటర్ని కళ్ళలో పడతాను, కళ్ళు మూసుకుంటాను తెలుసా? ఎప్పుడన్నా నాకే అనిపించదు, ఒక 5 నిమిషాలు అలా కళ్ళు మూసుకున్నాను ఒక పరిస్థితి ఎటుంటుందో తెలుసా? మొత్తం చీకటిమయమే. అదే జీవితాంతం అట్నే ఉంటే అసలు మాది ఊహించుకోగలమా? 5 నిమిషాల చీకట్లో ఉంటేనే దిక్కు తెలియట్లే పరిస్థితి. అదే రేపు నువ్వు నరకానికి వెళ్తే గాఢాంధకారం కమ్ముకొని ఏమి చేయాలనో అర్థం కాక ఎట్టుంటుందో తెలుసా? అక్కడ భయంకరమైన దుస్థితిది. ఆ దుస్థితికి నువ్వు పోకూడదంటే ఇక్కడే నువ్వు జాగ్రత్త పడాలి. ప్రభువా, ఆ చీకటి యుగంలోకి పోకడ కంటే, ఆ ప్రభువా ఆ నరకంలోకి నేను జారిపోవడం కంటే, నువ్వు ఈ లోకంలో నన్ను ఏమైనా చేయి, కానీ నా జీవితం ఇలా తయారు కాకూడదు. మన ఒక 10 రోజుల కిందట నేను అహరోను ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. నా కన్ను ఒకడు బ్లర్గా కనపడుతుందని హాస్పిటల్కి వెళ్తే, నా కన్నులో ఏమైనా ప్రాబ్లం ఉందేమోనని ఒక ఫోకస్ లైట్ నా కన్నులో వేసి చెక్ చేసింది ఆ డాక్టర్ మేడం. అసలు ఒక 2 నిమిషాలు అంత లైటింగ్ నా కళ్ళలో పడేసరికి ఆ డాక్టర్ ముందే క్లారిటీగా చెప్పింది, నీ పక్కలో ఎవరినో ఒకరిని తెచ్చిపెట్టుకో, లేకపోతే నువ్వు ఇంటికి కూడా పోలేవన్నది. అంత ఉంటుంది అనుకున్నాను. కానీ డ్రాప్స్ వేసి కళ్ళలో లైటింగ్ వేసి నా కన్ను చెక్ చేసిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా? 2 నిమిషాల కథ మొత్తం మారిపోయింది. కళ్ళ ముందరున్న మనిషి నాకు కనిపించట్లే, కళ్ళు నేను తెరిచాను, మనిషి నాకు కనపరావట్లే. డాక్టర్ ఏమన్నదో తెలుసా? సాయంత్రం వరకు ఇట్నే ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడకు, భయపడాకు, నీతో పక్కలో ఉన్న వ్యక్తితో హ్యాపీగా ఇంటికి తీసుకుని వెళ్ళి లక్షణంగా పడుకున్నది. అసలు అప్పుడు పరిస్థితి ఏంటంటే, ఫోన్ వస్తుంది, ఆ ఫోన్లో నాకు ముందే తెలుసు పెద్ద పెద్ద అక్షరాలు, కానీ నాకేం కనిపించట్లే. కరెక్ట్గా 2 అడుగుల అవతల ఏముందో నాకు కనపరావడంలే. అమ్మో, అప్పుడు అనుకున్నాను, అమ్మో ఇదే జీవితాంతం ఉంటే నా పరిస్థితి ఏంటి? భయం. ఇప్పుడే నీకు ఇలా ఉంటే 5 నిమిషాల చీకటికే మనం భయపడితే యుగ యుగాలు ఆ చీకట్లు మనం ఎట్ట గడపగలము? అసలు ఆ ఊహే ఎట్టుంటుందో తెలుసా? ఆలోచించిన ప్రతిసారి వణుకు పుడుతుంది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చెమటలు పడతాయి. అది మనకి ఇప్పుడు అర్థం కావట్లే, ఆ రోజు తెలుస్తుంది మనకు. అందుకే వాళ్ళందరూ కలిసి ఆ గుడ్డివాని దగ్గరికి వచ్చి, అయ్యా వీని ఒక్కసారి ముట్టవలనని ఆయనను వేడుకున్నారట. 23వ వచనం. అయ్యా, ఆయన ఆ గ్రుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊడు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి అతని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుతున్నదా అని వాడిని అడిగిన. మొదటి మాట ఏంటంటే 23లో ఏమంటున్నాడంటే, ఆయన ఆ గుడ్డి వాని చెయ్యి పట్టుకొని. ఈ మాట దగ్గర నేను చాలాసార్లు ఆగిపోయానండి. ప్రభు ఎవడు చెయ్యి అయితే పట్టుకోవడం మొదలుపెట్టాడో ఆడి జీవితం బాగుపడడం మొదలైందని దాని అర్థం. ప్రభు ఎవరు చెయ్యి అయితే పట్టుకోవడం మొదలుపెట్టాడో వాళ్ళ కుటుంబ జీవితం బాగుపడిందని మొదలైందని అర్థం. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నువ్వు చెయ్యి పట్టుకుంటే నీ చెయ్యి పట్టుకొని బాగుపడిన లిస్టులో నన్ను కూడా చేర్చు. ప్రభు ఈ గుడ్డివాని చెయ్యి పట్టుకున్నాడు, వాడి జీవితం బాగుపడిందా లేదా? ప్రభు ఎవడు చెయ్యి అయితే పట్టుకుంటాడో వాడి జీవితం బాగుపడినట్టే లెక్క, బాగుపడడం స్టార్ట్ అయినట్టే లెక్క. నువ్వు నేను ఏమైనా ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నువ్వు ఎంతోమంది చెయ్యి పట్టుకొని బాగు చేసావు కదా, ఈరోజు నా చెయ్యి, నా కుటుంబ చెయ్యి పట్టుకొని ఆ బాగుపడిన వాళ్ళ లిస్టులో నన్ను కూడా చేర్చు ప్రభువా, నా కుటుంబాన్ని కూడా ఆ లిస్టులో నిలబెట్టు ప్రభువా అని ప్రతిసారి మోకాలు వేసిన ప్రతిసారి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఇదే. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా నేను అతని చెయ్యి పట్టుకున్నాను, ఇప్పుడు పట్టుకోవాల్సింది ఎవరు చెయ్యో తెలుసా? నీ చెయ్యే నేను పట్టుకోవాలి. కారణం ఏంటంటే, నీ చెయ్యి నేను పట్టుకున్నానన్న భ్రమలో బ్రతుకుతున్నావు, కానీ యెహోవా నిన్ను ఎడబాసనని నీకు తెలియకపోయానన్న మాట ఉంటుంది సంసోను గారి దగ్గర. సంసోను గారు ఏమనుకున్నారంటే, నాకేంటి, నా కథే వేరు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉంటే నేను ఏమైనా చేయగలని ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు.
అతన్ని సంఖ్యలతో కట్టేస్తే ఇంతకు ముందు మాత్రమే నేను విరజిమ్మగలను అన్న భ్రమలో ఉన్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఏమంటే రాయబడి ఉంటుందో తెలుసా? యెహోవా అతనిని ఎడబాసనని అతడు ఎరుగకపోయాను అని అంటది. దేవుడు అతని చెయ్యి వదిలేశాడన్న విషయం అతనికి తెలియదు. మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, నేను మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేశాను, నేను అన్నీ బాగున్నాను, దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడన్న భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ మన బ్రతుకును బట్టి దేవుడు మన చెయ్యి ఎప్పుడో వదిలేశాడో ఆ విషయం నీకు తెలియట్లే, ఆ విషయం నువ్వు గమనించట్లే. అందుకే ఇప్పుడు నువ్వు నేను గమనించవలసి ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రభువా, ఒకప్పుడు నా చెయ్యి నువ్వు వదిలేసిన చెయ్యిని మళ్ళీ ఈ చెయ్యిని పట్టుకో ప్రభువా. యేసుక్రీస్తు వారి దగ్గర, ఆ గురుడి వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయము అదేనమ్మా. ప్రభువు అతన్ని చెయ్యి పట్టుకున్నాడు కాబట్టిగా అతన్ని ఊరి వెలుపటికి ఏం చేశాడట? తోడుకొని పోయి. ఇంకొక మాట కూడా చెప్పబట్టారండి, ప్రభు ఎవరు చెయ్యి అయితే పట్టుకొని నడిపిస్తున్నాడో వాడు పడిపోయినట్టు చరిత్రలో లేదు. హనోకు గారు 300 ఏళ్ళు ప్రభుతో నడిచాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు చెయ్యి పట్టుకొని నడిపిస్తే 300 ఏంటి, భూమి మీద బ్రతుకుతే 3000 ఏళ్ళైనా కానీ పడిపోకుండా నడవచ్చు. ఇక్కడ నువ్వు నేను గమనించవలసింది ఏంటో తెలుసా? ప్రభుతో సదాకాలం సాగాలనంటే ప్రభు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడా, ప్రభు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడా అన్నదే నువ్వు గమనించాలి. ప్రభు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడంటే నీ బ్రతుకు కాలం మొత్తం పడిపోకుండా నడవచ్చు. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రభు నీ చెయ్యి పట్టుకోవాలి, పట్టుకున్న ఆ చెయ్యిని దేవుడు నిన్ను సదాకాలము నడిపించే విధంగా ఉండాలి ప్రభు దేవుడు అని. ప్రభు అతని చెయ్యి పట్టుకొని ఎక్కడికి నడిపించాడట? అతన్ని ఊరి వెలుపటికి తోడుకొని పోయి అంటున్నాడు. చూసినాడా? ప్రభు ఎవరి చెయ్యి అయితే పట్టుకున్నాడో ఆ వ్యక్తిని ఊరి వెలుపటికి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు మరొక మాట కూడా చెప్పమంటారండి. ప్రభు ఒకవేళ నీ చెయ్యి కూడా పట్టుకుంటే నిన్నేం చేస్తాడో తెలుసా? లోకంలో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. ప్రభు నీ చెయ్యి పట్టుకున్నా అంటే లోకంతో నిన్ను ఉండనివ్వడు. ఒకవేళ నేను లోకంతోనే ఉన్నానంటే ప్రభు తన చెయ్యిని ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఇక్కడ నువ్వు నేను గమనించవలసింది ఏంటో తెలుసా? ప్రభువా నా చెయ్యి పట్టుకొని ప్రార్థన చేయడం ముఖ్యం కాదు. ప్రభు నీ చెయ్యి పట్టుకున్న తర్వాత దేవుని కోసం లోకాన్ని వదిలేయడం కూడా అంతే ముఖ్యమే. ప్రభు ఒకవైపు నీ చెయ్యి పట్టుకున్నాడంటే రెండో వైపు నువ్వు లోకాన్ని పట్టుకోకూడదు. ఒకవేళ రెండో వైపు లోకాన్ని పట్టుకొనే ఉన్నావంటే ఇటువైపు దేవుడు ఆటోమేటిక్గా నీ చెయ్యిని వదిలేస్తాడు. ప్రభు చేస్తున్న గొప్ప కార్యక్రమం ఏంటంటే, నేను నీ చెయ్యి పట్టుకుంటాను నువ్వు అడిగినట్టే, నేను నీ చెయ్యి పట్టుకున్నానంటే ఇక నువ్వు లోకపు యొక్క చెయ్యిని వదిలేయాలి. కారణం ఏంటో తెలుసమ్మా? ఎందుకు వదిలేయాలంటున్నాడో తెలుసా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళలో కలిసిపోతావు. ఊసరవిల్లి లెక్క. మీకు తెలుసో లేదో, ఊసరవిల్లి ఎలాంటిదో తెలుసా? రంగులు మారొచ్చా ఉంటుంది. అది ఆకుల మీద వాలిందనుకోండి, ఆకులతో కలిసిపోతుంది. చెట్ల కొమ్మల మీద వాలిందనుకోండి, ఆ చెట్ల కొమ్మలతో ఏమైపోతుంది తెలుసా? అది కలిసిపోతుంది. మనం కూడా ఎట్టుకోవాలమో తెలుసా? ఊసరవిల్లి కంటే పెద్ద డేంజర్ గల. మనం ఎవరి దగ్గరలోకి వెళ్తే వాళ్ళలో కలిసిపోతాం. మీరు బాధపడనంటే డైరెక్ట్ ఒక మాట అయిపోమంటారా? చర్చ్ అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళాం. మనం చర్చ్ అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళాం. మనం ఇంటికి పోయేసరికి మన వాళ్ళు టీవీ పెట్టుకొని చూస్తున్నారు, మన ఇంట్లో వాళ్ళే. వెంటనే మనం చేసేది ఏంటో తెలుసా? ప్లేట్లో కరెక్ట్గా భోజనం పెట్టుకొని సరాసరి వాళ్ళతో పాటు టీవీ చూస్తూ ఏం చేస్తాము? అరే నేను ఇప్పుడే కదా చర్చికి పోయేచ్చాను, వీళ్ళకు నాకు సంబంధం లేదనుకుంటామా? నువ్వు ఎవరు లేకెళ్తే వాళ్ళలో కలిసిపోతాం. బయట సరదాగా ఒక నలుగురు కూర్చొని వ్యవహారం చేస్తా, కోతి మాటలని మాట్లాడతా, కామెడీగా ఏదైనా సరదా మాటలని మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నావు అనుకో, 2 నిమిషాలు మానంగానే ఉంటాం. 3వ నిమిషం నుంచి ఏమవుతాము? వాళ్ళలో కలిసిపోతామమ్మా. మాట కలుపుతాము, జోకులు వేస్తాము, కామెడీ చేస్తాము. అవసరమైతే వావి వరుసలు అంటారు చూసినాడా? మనకు వరుస అయ్యే వాళ్ళని అనరాని మాటలన్నీ అంటాం. అసలు మనం ఎలాంటి వాళ్ళమంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళలో కలిసిపోతాం. మన స్వభావమే ఇలా అయిపోతుంది. అందుకే దేవుడు ఇది ఒప్పుకోడు. నాయన నీ గురించి నేను బాగా గమనించాను. నీ చిన్ననాటి నుంచి నీ జీవితం వరకు నేను అన్నీ గమనించాను. నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఎవరిలోకి వెళ్తే వాళ్ళలో ఏమైపోతున్నావు? నువ్వు కలిసిపోతున్నావు. కాబట్టి నేను నీ చెయ్యి పట్టుకోవాలంటే కండిషన్ ఏంటో తెలుసా? నువ్వు ఎవరిలో కలవకూడదు.
నేను నీ చెయ్యి పట్టుకొని నేను చివరి వరకు నడిపించాలంటే నువ్వు ఎవరిలో కలవకుండా నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలంటే ప్రత్యేకంగానే ఉండాలి. ప్రత్యేకమైన జీవితం. నలుగురిలో నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నలుగురిలో నీకు ఉండాల్సిన సాక్ష్యము అందరు వేరు ఈమె వేరు, అందరు వేరు ఈయన వేరు, అందరి మాట తీరు వేరు ఈమె మాట తీరు వేరు, అందరి భక్తి వేరు ఈమె భక్తి వేరు. ఇది నువ్వు సంపాదించుకోవాల్సింది. నలుగురిలో ఒకరిలా ఉండడం కాదు, నలుగురికి ప్రత్యేకంగా ఉంటే ఆ నలుగురికి నువ్వు మార్గం అవుతావు. లేకపోతే నలుగురిలో కలిసిపోయావు అనుకో, నలుగురితో పాటు నరక శిక్షకు నువ్వు కూడా ఏమవుతావో తెలుసా? తీర్పు రోజున తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన దేవుని వాడు ప్రభు అతని చెయ్యి పట్టుకుని ఏం చేశాడట? ఊరి వెలుపటికి తోలుకొని వచ్చి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాడి మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లు. అది ఇక్కడి నుంచి మన అంశం మొదలవుతుంది. ఇక్కడ అద్భుతమైన సందర్భం ఏంటంటే నన్ను బాగా ఆశ్చర్యపరిచింది. ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టినా కానీ ఆ కాలంలో ఏం జరిగేవో తెలుసా? స్వస్థతలు ఆన్ ద స్పాట్లో జరిగేవి. ఇక్కడ ప్రభు ఏం చేశాడు? ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ గుడ్డివాడిని బాగు చేయడానికి ఊరి వెలుపటికి, అంటే ఉదాహరణకి ఇదే మన ఊరు అనుకోండి, ఊరిలో నుంచి ఊరి వెలుపటికి తీసుకునే వాళ్ళంటే ఎంత టైం పట్టింటుంది? సరే, ప్రభు అతన్ని పట్టుకొని నడిపించేటప్పుడు అతని గుడ్డితనం పోలేదా? మీకు అర్థమవుతుంది నా సందర్భము. ప్రభు వస్త్రపు, ఇప్పుడు ఆయన ఉంది, రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, ప్రభును టచ్ చేసినంత మాత్రాన ఏమైపోయింది? బాగుపడిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు వారే ఒక గుడ్డివాడిని చేయబట్టుకున్నాడు. అతన్ని ఎక్కడి నుంచి? ఊరిలో నుంచి ఊరి వెలుపటికి తీసుకుని వెళ్ళి ఆ కాలంలో స్వస్థతలో ఆ సాంప్రదాయం ఏదన్నా ఉండొచ్చులేండి. ఏంటంటే ప్రభు అతని మీద ఉమ్మి వేసి అతని కళ్ళను కూడా ఏం చేసినాడు? టచ్ చేశాడు, చాలా చేశాడు. చేసిన తర్వాత ప్రభు మళ్ళీ అడుగుతున్నాడు, నీకేమైనా కనబడుతున్నదా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమని చెప్తున్నాడు? అయ్యా, మనుషులు నాకు కనబడుతున్నారు. మనుషులైతే కనబడుతున్నారు, కానీ వాళ్ళు ఎలా కనబడుతున్నారట? వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లు కనపడుతున్నారు. మనుషులు కనపడుతున్నారు, కానీ వాళ్ళు చెట్ల వలె ఉండి మనుషులు చెట్ల వలె కనపడుతూ నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అంటే ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? అతనికి ఆ దృష్టి ఎలా కనపడుతుందంటే పూర్తిగా స్వస్థత అన్నది ఇక్కడ జరగలేదు, అతనికి సగమే జరిగింది. అతని చూపు ఎలా కనపడుతుందంటే మసగగా సగమే కనపడుతుంది. ఎందుకు ఒకేసారి స్వస్థత చేయకుండా ప్రభు అతనికి 2 స్టెప్స్ వాడాడు ఇక్కడ? కారణం ఏంటంటే ఆ వ్యక్తి జీవితాన్ని ముందరబెట్టి నీ జీవితానికి ఒక మాట చెప్పడం కోసమే. ఆ వ్యక్తి జీవితము నీతో ఒక విషయం మాట్లాడడానికి ఆ వ్యక్తికి అలా జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు అతను స్వస్థత చేసిన తర్వాత సగం మసగ ఎలా అయితే కనపడిందో నీ జీవితం నా జీవితం ఎటుంటుందో తెలుసా? దేవునిలోకి వచ్చినా కానీ సగం జీవితాలతో మనం చేసే ప్రతి దాంట్లో మసకగా కనపడుతుంటాయి మన బ్రతుకులు. ఇప్పుడు మనలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం సగంలో మసకగా కనపడుతుంది అనడానికి నిదర్శనం ఏంటి? ఇప్పుడు మనలో సగం జీవితం ఉందని తెలియాలంటే దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటో తెలుసమ్మా? మనం చేసిన పాపం మనకు పాపములా అనిపించదు. అదే నువ్వు జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక విషయం. మనం చేసిన పాపం మనకు పాపంలో అనిపించదు. అప్పుడే నువ్వు తెలుసుకోవాలి నీ చూపులు ఎలా ఉన్నాయంటే, నీ మాట తీరు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే సగంలోనే ఆగిపోయింది. బైబిల్ గ్రంథంలో సౌలు మహారాజు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి, నాయన ఆ రాజ్యంలో ఒక్కడంటే ఒక్కడు కూడా బతకకూడదు, కూకటి వేలతో సహా అందరిని ఏం చేయమంటాడు? చంపేయమని చెప్తాడు. మనుషులనే కాదు, పశువులను, జంతువులను, కోడలను, ఎద్దులను ఏమి ఉండనివ్వకు, అన్నిటినీ ఏం చేయమంటాడు? చంపేయమంటాడు. మనోడు ఏం చేస్తాడో తెలుసా? బాగా బలిసిన వాటిలో మంచిటివి తీసుకొని వచ్చి పక్కన పెట్టుకుంటాడు. పక్కన పెట్టుకున్న తర్వాత దేవుడు సమూయేలు గారిని పంపిస్తాడు. అప్పుడు సమూయేలు గారు వచ్చి సౌలుతో అంటాడు, సౌలు నువ్వు చేసింది ఏంటి? అప్పుడు ఏమంటాడో తెలుసా?
నేనేం చేశాను, నేను అంత పర్ఫెక్ట్, నువ్వేం చెప్పినా కానీ నేను కరెక్ట్గానే చేస్తాను. ఆల్రెడీ ఇతను చేసింది ఏంటి, దేవుని మాటను అతిక్రమించి ఏదైతే వద్దని చెప్పాడో అవే తెచ్చి ఈడ పెట్టుకున్నాడు. ప్రభు సౌలు గారి ద్వారా సమూయేలు గారిలో నుంచి మాట్లాడుతూ నువ్వు చేసింది ఏంటంటే నేనేమీ చేయలేదంటాడు. సమూయేలు గారు మళ్ళీ ఏమంటాడో తెలుసా, మరి నాకు వినపడుతున్న ఆ కోడల శబ్దాలు, ఆ ఎద్దుల సౌండ్స్ ఏంటవి? అప్పుడు తెలివిగా ఏమంటాడో తెలుసా, నేను వీటిని తెచ్చింది నా కోసం తెచ్చిన అనుకున్నావా? నీవు నీ దేవునికి బలి అర్పించడం కోసమే తెచ్చి అన్నట్టు. అంటే సౌలు అక్కడ తప్పు చేసినాడన్న విషయం అతనికి తప్పులా అనిపించట్లే. నేను చేసింది దేవుని కోసమేలే, నేను తెచ్చింది దేవుని కోసమేలే, నేను చేసేదంతా దేవుని కోసమే. ఈ భ్రమలో బ్రతుకుతున్నా. అంటే దాని అర్థం ఏంటంటే, మనం చేసిన తప్పు మనకు తప్పులా అనిపించినప్పుడే నీ జీవితం సగం సగంలో ఉన్నట్టే అర్థము. ఈ సగం సగం జీవితంతో నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. కొంతమంది ఒకడు ఉన్నాడు, అంటే స్టోరీ మాత్రం చెప్తాను, ఇది నిజం కాదులేండి. ఒకడు దొంగోడట, ఒక రాజ్యం మీదకి వెళ్ళాడట, దొంగతనం చేశాడట. దొంగతనం చేసి మందిరానికి వచ్చి దశం భాగం ఇచ్చాడట. ఏట్రా నువ్వు దొంగతనం చేసి దేవుని మందిరానికి దశం భాగం ఇచ్చినావంటే ఆడేమన్నాడు తెలుసా, నేను దొంగతనం చేసింది ఎందుకో తెలుసా, నా కోసం చేసిన అనుకున్నావా? దేవుని మందిరంలో దశం భాగం ఇవ్వడానికి ఏం చేశాడట, వీడు దొంగతనం చేసినాడట. అంటే ఇక్కడ మీకు అర్థం, అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇది నిజం కాదులేండి, ఎగ్జాంపుల్గా చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి, మనం చేసే కొన్ని తప్పుడు పనులకు దేవుని అడ్డం పెట్టుకొని చేసిన తప్పు మనకు తప్పులా అనిపించినట్లు మన మనసును ముసుగేసుకొని బ్రతుకుతుంటాం. ఇలా ఉన్నప్పుడే నీ జీవితము నా జీవితము సగం సగంలా ఉన్నట్టు. ఒక యజమాని ఉన్నాడు, మంచి కోటీశ్వరుడు, కోట్ల డబ్బులు ఉన్నాయి. ఆడికి ఎంత వచ్చినా ఎంత పోయినా పెద్ద లెక్కలేదు. ఆడి దగ్గర 2 పనులు ఉన్నాడు. ఒకడు ఏం చేశాడో తెలుసా, ₹1,00,000 మోసం చేసి ఆ ₹1,00,00,000 ఉన్న వాడి దగ్గర దొంగతనం చేశాడు. రెండో పనుడు ఏం చేశాడంటే, అదే ₹1,00,00,000 ఉన్నవాడి దగ్గర ₹100 మోసం చేసి ₹100 దొంగతనం చేశాడు. ఇప్పుడు రెండో వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏరా నీ యజమాని దగ్గర ₹100 మోసం చేసి దొంగతనం చేయడం తప్పు కాదారా అంటే ఆడేమన్నాడో తెలుసా, ₹100 తీయడం ఇదేం పెద్ద కథనా? వాడు ఎంత దొంగతనం చేసినాడు? వాడు రెండో వాడు ₹1,00,000 దొంగతనం చేసినాడు. వానితో పోల్చుకుంటే ఈ ₹100 పెద్ద కథ ఏమీ కాదు. మన మనసును ఏం చేస్తుంటామంటే మాయ చేసుకుంటుంటాం, మనం మోసం చేసుకుంటుంటాం. ₹1,00,000 దొంగతనమే, ₹100 కానీ దొంగతనమే, ₹1,000 మోసమే, రూపాయి అయినా కానీ అది మోసమే. మనమేమనుకుంటాము, తీసింది రూపాయే కదా, ఇది పెద్ద లెక్కలేదు కదా, ఇదంతా ఏం కాదులేని మనల్ని మనం మోసపుచ్చుకుంటుంటాం. ఇక్కడ నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పే. నువ్వు చేసిన తప్పు నీకు తప్పులా అనిపించినప్పుడే నువ్వు తప్పుడు దారిలో ఉన్నట్టే లెక్క. అప్పుడే నీ జీవితం సగం సగం ఉన్నట్లు. ఈ వ్యక్తి కూడా, ఏమయ్యా నీకేమైనా కనబడుతున్నదా అని అడిగాడు. ఆడేమంటున్నాడు, నాకు కనబడుతుంది కానీ మనుషులు సగం సగము మసకగా చెట్ల వలె కనబడుతున్నాడు. దేవుడు ఇదే ప్రశ్న నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? నీకేమైనా కనబడుతున్నదని దేవుడు నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా, నేను మాట్లాడాల్సింది ఏంటో తెలుసా, మన సంఘం గురించి ఒక మాట మాట్లాడు. మన సంఘంలో చాలామంది కష్టాల్లో ఉంటారు. అందరూ మనం పనులు చేసుకునే వాళ్ళమే, శ్రమల్లో ఉన్న వాళ్ళమే, ఇబ్బందుల్లో నలిగిపోయే వాళ్ళమే. ఎవరైనా నీకు వచ్చి వందనాలు చెప్పేటప్పుడు మనకు వాళ్ళ వందనాలు ఒక్కటే మనకు కనిపించకూడదు. వందనాలు చెప్పేటప్పుడు ఎలాగైనా ప్రేమపూర్వకంగా సహోదరి భావంతో నవ్వుతారు. ఎవరైనా మన సహోదరులు మనకు వందనాలు చెప్పినప్పుడు వందనాలు ఒక్కటే కాదు మనకు చూడాల్సింది. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకేమైనా కనబడుతున్నదా అంటే నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా, ఆ వందనాలు వెనక వాళ్ళ ఇంట్లో నలిగిపోతున్న జీవితం నీకు గుర్తుకు రావాలి. తినడానికి తిండి లేక నలిగిపోతున్న కష్టం నీకు గుర్తుకు రావాలి. నీకేమైనా కనబడుతుందంటే నీకేం కాని రావాలి, పైకి సహోదరులు చెప్పే వందనాలు కాదు నీకు కనపరావాల్సింది. ఆ వందనాలు వెనక వాళ్ళు పడుతున్న బాధలు నీకు తెలియాలి, వాళ్ళు పడుతున్న కష్టం నీకు తెలియాలి. నీకు ఏం కనపడుతుంది? పై రూపంలో నవ్వుతో కూడిన వాళ్ళ ముఖం కాదు, వాళ్ళ వెనక వాళ్ళు నలిగిపోతున్న బాధ తెలియాలి. ఆ బాధ తీర్చడానికి నువ్వు ఏం చెయ్యాలో నీ మనసులో ఒక ఆలోచన కనిపించాలి. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకేమైనా కనబడుతున్నదంటే నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా,
ప్రభువా పైకి నాకు వందనాలు ఒక్కటే కాదు, ఆ వందనాల వెనక సహోదరులో ఉన్న కష్టము నాకు కనబడుతుంది. ఆ కష్టము తీరడానికి నా వంతు సహాయం నేను ఏదొకటి చేస్తా. ఇది నువ్వు చెప్పాల్సింది, ఇది నేను చెప్పాల్సింది, మనమందరం చేయాల్సింది ఇది. మన సహోదరులు కానీ, మన సంఘస్థులు కానీ, మన విశ్వాసులు కానీ, అలా ఎవరైనా కానీ వాళ్ళు పైకి వందనాలు కాదు మనకు కాని రావాల్సింది, దాని వెనక ఉన్న కష్టాలు మనకు తెలియాలి. అందుకే దేవుడు నన్ను అడుగుతుంటాడు, నీకేమైనా కనబడుతున్నదా? ప్రతిసారి అడుగుతాడు, నీకేమైనా కనబడుతుందా? నీకు ఏం కనపడుతుంది? అసలు నీకేం కనపడుతుంది? అందుకోసమే చూడాల్సిన దాన్నే చూడాలి, అనవసరమైన దాన్ని మనము చూడకూడదు. ఒకరోజు సౌలు గారి తర్వాత నెక్స్ట్ రాజును అభిషేకం చేయడానికి సమూయేలు గారిని పంపిస్తాడు. సమూయేలు గారిని పంపించగానే మొదట అన్న వస్తాడు, దావీదు గారు మొదటి అన్న. సమూయేలు గారు అనుకుంటాడు, బా ఈయన ఎత్తు, ఈయన గాంభీర్యము, రాజుకు తగిన లక్షణాలన్నీ ఈడిలో ఉన్నాయనుకుంటాడు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? నీకు కనబడేది ఏది నాకు కనపడదు, నువ్వు చూసేదాన్ని ఏదాన్ని నేను చూడను. నువ్వు నాలా చూస్తే నీ కళ్ళ ముందర ఉన్నవాడి పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుంది. దేవునిలా చూడమంటే ఏంటి? దేవునిలా చూడమంటే పై రూపాన్ని చూడడం కాదు, అతని మనసులో ఏముందో చూడాలి, అతని స్వభావంలో ఏముందో చూడాలి, అతని కష్టాలు ఏమున్నాయో చూడాలి, అతని బాధలు ఏంటో చూడాలి, ఆ బాధల్లో అతని భక్తి ఎంతో చూడాలి. అందుకే దేవుడు ఏమంటారు, నీకేమైనా కనబడుతున్నదంటే ఆ వ్యక్తి కనబడుతుందట, కానీ మసకగా కనబడుతుంది. చివరికి ఏం చేశాడంటే ప్రభు రెండోసారి కూడా అతను ఏం చేసినాడు, అతడు మరలా తన చేతులను ఆని కన్నుల మీద ఉంచగా వాడు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగి అన్ని క్లారిటీగా కనపడదు. ఎప్పుడు నీ జీవితం క్లారిటీగా కనపడతాయంటే అన్నీ తీసేసుకుంటే అన్నీ క్లారిటీగానే కనపడతాయి. అందుకే బైబిల్లో ఏమంటే నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాని కంట్లో నువ్వు ఏం చూస్తున్నావు? నలుసు చూస్తున్నావు. నలుసు నీకేం కనపడుతుంది? నీ కంట్లో ఏముంది? దూలం ఉంది. మొదట దేవుడు నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా దేవునికి ఒక అవకాశం ఇవ్వాలి. మొదట మన జీవితంలో అన్నీ తీసేసుకున్నాం అనుకో, ఎదుటి వాణిలో కనపడాల్సినవన్నీ మనకు కనపడతాయి. మొదట మన చూపుల్లో మన జీవితంలో దూలాలన్నీ పోయామనుకో, ఎదుటి వాణిలో ఉన్న నలుసును మనం అసలు లెక్కే చెయ్యం. మనకు అవసరం లే ఎదుటి వాణి నలుసులు. చివరిగా దేవుడు అతను స్వస్థత పరిచేస్తాడట. చేసిన తర్వాత చివరిగా అతనితో ఒక మాట చెప్పి పంపిస్తున్నాడట. చివరిగా ఇది ఒక్కటి మాట చెప్పి నేను ముగిస్తాను. అప్పుడు యేసు అతని బాగు చేసిన తర్వాత అతనికి చెబుతున్నది ఏంటి చెప్తున్నాడు? నువ్వు ఊర్లోకి పోవాకు. ఇదే మాట దేవుడు నీతో నాతో అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆ గ్రుడ్డివాన్ని బాగు చేసిన తర్వాత నువ్వు ఊర్లోకి పోవాకని ఎలా అయితే అన్నాడు, బాప్తిసం పొంది దేవుని వాక్యం విని ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు కదా, దేవుడు నీతో కూడా అంటున్నాడు, ఇక నువ్వు లోకంలోకి పోవాకు, ఇక నువ్వు బలహీనతల జోలికి వెళ్ళాకు, ఇక నువ్వు ధనం మీద ఆ ఆశకు తోలికి పోవాకు, ఇక నువ్వు లోకంలో దేని జోలికి పోవాకు. ఎందుకంటే దాని జోలికి పోయావంటే అది నిన్ను వదిలేయదు, అది నిన్ను వదలదు. నువ్వు ఏ దాని జోలికి వెళ్ళినా కానీ అది నిన్ను వదిలేయదు. అందుకే దేవుడు నీతో నాతో అంటున్నాడు, వాక్యం విన్నావు, మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇక నువ్వు లోకంలో దేని జోలికి పోవాకు అని దేవుడు నీతో నాతో ఒక వివరణతో కూడిన మంచి మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సందర్భాన్ని అంతటినీ మనం జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాలకు ఏవైతే అవసరమో వాటన్నిటినీ మన జీవితానికి ఏం చేయాలంటే అమలు పరుచుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయండి. మొదటి నుంచి అన్నీ ఒక్కసారి నేను చెప్పి 2 నిమిషాల వాక్యాన్ని ముగిస్తాను. మొదట ఏంటంటే ప్రభు ఒక గుడ్డివాణ్ణి, అక్కడున్న జనులందరూ ఒక గుడ్డివాణ్ణి ఎవరి దగ్గరికి తెచ్చారు? ప్రభు దగ్గరికి. మొదట ఆ గుడ్డివాని దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే అతనికి ఒక అవకాశం ఉంది చెప్పుకోవడానికి, ప్రభువా నాకు కళ్ళు లేవు అందుకే నీ దగ్గరికి నేను రాలేకపోయాను. కానీ నీ దగ్గర నా దగ్గర రీజన్ లేదు. నువ్వు ఎందుకు మందిరానికి రాలేకపోయావంటే నీ దగ్గర ప్రభువుకు చెప్పవలసిన సరైన రీజన్ లేదు మన దగ్గర. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మందిరానికి రాలేకపోయావన్నా, బైబిల్ చదవలేకపోయావన్నా, ప్రార్థన చేయలేకపోయావన్నా మన దగ్గర సరైన రీజన్ లేవు, దొరుకుతాం కాబట్టిగా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం ఏంటో తెలుసా? ఆ ఊరిలో వాళ్ళందరూ జాలిపడి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు.
నీ జీవితంలో నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము కూడా మన చుట్టుపక్కల వాళ్ళ పట్ల జాలి చూపించి కొందరినైనా కానీ మనం చచ్చేలోపు ఆ ప్రభువుకి అతన్ని అప్పచెప్పే చచ్చిపోవాలి. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన రెండో విషయం. మూడో విషయం ఏంటో తెలుసా? ప్రభు అతని చెయ్యి పట్టుకున్నాడు. ఇక్కడ నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే ప్రభు నీ చెయ్యి పట్టుకోనున్నాడా పట్టుకోనున్నావన్న భ్రమలో ఉన్నావో నువ్వు పరిశీలన చేసుకోవాలి. నేను పరిశీలన చేసుకోవాలి. ప్రభు ఎవరి చెయ్యి అయితే పట్టుకుంటాడో ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే లోకంలో నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ఇప్పుడు ప్రభు నిన్ను లోకం నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా నువ్వు లోకాన్ని పట్టుకోవడానికి ఇలా ప్రయాసపడితే ఇటువైపు ప్రభు నీ చెయ్యిని ఏం చేసేస్తాడు? వదిలేస్తాడు. ప్రభు అతను ఏం చేసినాడంటే లోకం నుంచి బయటికి చేసి అతన్ని స్వస్థత పరిచి నీకేమైనా కనబడుతున్నదా అని అడిగాడు. నన్ను కూడా అడుగుతున్నాడు, సహోదరుల్లో నీకేమైనా కనబడుతున్నదా? ఏ కష్టాలు కనపడుతున్నాయి, ఏ ఇబ్బందులు కనపడుతున్నాయి, ఆ ఇబ్బందులు తీర్చడానికి నువ్వేం చేస్తున్నావు? అతను నాకు చెట్ల వలె కనపడుతున్నాడంటే కానీ అతని కళ్ళు సరిగా కనిపించాలి, సగమే కనపడ్డాయి. నీ బ్రతుకు నా బ్రతుకు సగంలో ఉందేమో చూసుకోవాలి. మనం కూడా ఇక్కడ సగంలో ఉండడం అంటే దాని అర్థం ఏంటి? మనం చేసిన తప్పులు మనకు తప్పుల్లా అనిపించు. అప్పుడే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీది నాది సగం కుండతో మనం చాలా దూరం ప్రయాణము చేయలేము. చివరిగా అతన్ని బాగు చేసి ప్రభు ఏమన్నంటే నువ్వు మళ్ళీ ఊరిలోకి పోవాకు. నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు, మళ్ళీ నువ్వు లోకంలోకి పోవాకు. ఇవన్నీ క్లారిటీగా దేవుడు నీతో నాతో మాట్లాడాడు. మనకు ఏదైతే అవసరమో, ఏ ఒక్కటి అవసరమైతే ఆ ఒక్కదాన్ని అమలుపరుచుకుంది. నిజంగా చెప్పాలంటే ఒకటే కాదు, ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే ప్రతిదీ మనకు అవసరమే. ప్రతిదీ మన బ్రతుకులు అమలు చేసుకోవాలి. ప్రతి దాంట్లో మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అలా నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.